పార్లమెంట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ పాతబస్తీలోని చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు। ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరియు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో శాలిబండ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ తిరుపతి చంద్రశేఖర్, తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అధ్యక్షుడు ముంగ శివకుమార్, దినేష్ బిడ్డా, జి నరసింహ, కె సురేష్ బాబు, శ్రీకాంత్ కాగడ, అస్తాం, డల్లు శివ, బిలాల్ తదితరులు పాల్గొన్నారు। పాత నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నాయుడు టైచ్ దగ్గర ఈ యొక్క అమిత్ షా దిష్టిబొమ్మ త్యాగం చేసినాము। అదేవిధంగా తెలంగాణ ఎస్ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుని బుంగ శివకుమార్ని నేను మరియు మా సంఘ సభ్యులు ఈరోజు అమిత్ షా ఒక దిష్టిబొమ్మ త్యాగం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసినాము। అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక బాధ్యత గల వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్కు విమర్శించినట్టు మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్? అది ఆయన అంబేద్కర్ 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 అని చెప్పి అదే ఒక దేవునికి తలుచుకుంటే 7 జన్మలు స్వర్గంలో పోతారని చెప్పారు। కానీ మనిషికి ఒకటే జీవి ఉంటుంది, ఒకటే మనకు జీవంతో గడుపుతాము కాబట్టి ఆయన ఒక్క జీవిల్నే ఆయన తడిపాడయ్యిండు, జైలుకు పోయొచ్చిండు। కానీ ఇంకా మిగతా ఎలాంటివి ఉన్నాయో ఆయనకే తెలిసి ఉండాలి కాబట్టి తక్షణం ఎక్కడైతే ఆయన పార్లమెంట్లో అన్నాడో అక్కడనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి। ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ అధ్యక్షులైన వాళ్ళు తక్షణం ఆయనకు బర్తరఫ్ చేయాలి। మోదీ గారు కూడా చెరువు తీసుకొని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడుతున్న మనిషికు ఆయన మతి సిమితం పోయింది కావున తక్షణము ఆయనకు బర్తరఫ్ చేయాలని మేము ఈ పాత నగరం తెంచి కాంగ్రెస్ పార్టీ మరియు దళిత సంఘాలు మండిపడుతున్నాము, మీకు డిమాండ్ చేస్తున్నాము। అదేవిధంగా రాజీనామా చేయాలని కూడా మేము కోరుతున్నాము। లేని పక్షాన ఇక్కడికి మొదలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అగ్నిగుండంగా మారుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాము। కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మదమెక్కి చాలా మాటలు మాట్లాడుతున్నది। భారత రాజ్యాంగ నిర్మాత ఇలా భారతదేశం నడుస్తున్న ఆయన రాజ్యాంగంతో మళ్ళీ అలాంటి వ్యక్తిని ఇలా పార్లమెంటులో మన ఒక బాధ్యత గల హోంమంత్రి అమిత్ షా ఆయన మీద వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా విడ్డూరకరము। ఆ అమిత్ షా అంటే అసలు ఒక అగ్రవర్ణాల కులాడు కించపరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచి అలా మాట్లాడడం చాలా సిగ్గు చేయటం నిజంగా కూడా మనము దేశం మొత్తం కూడా చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది। అమిత్ షా ఒక ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన అలాంటి మనిషి అలాంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో బాబాసాహెబ్ అంత పెద్ద మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం అలా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము। మళ్ళీ దాన్ని ప్రధానమంత్రి మళ్ళీ మోడీ గారు కూడా దాన్ని సమర్థిస్తున్నారు। మోడీ గారు కూడా మళ్ళీ వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం। నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు అన్ని కూడా అమిత్ షా గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం నిరసన కార్యక్రమం చేస్తున్నాము పెద్ద ఎత్తున। ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజాలో నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చార్మినార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అమిత్ షా దిష్టిబొమ్మ కార్యక్రమం చేయడం జరిగినది। మరి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా పాల్గొన్నారు। అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి నేను హెచ్చరిస్తున్న అమిత్ షా గారిని మరొక్కసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి। దయచేసి మీరు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి, కేంద్ర హోంశాఖ పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము।